పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరీక్షలు రాసినటువంటి బిడ్డలందరినీ మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేద్దాం. వారిలో మీ బిడ్డలు కూడా ఉన్నారు. తర్వాత అనేక మంది ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా మనల్ని ప్రార్థన అడిగి ఉన్నారు. గురువులు కన్యాసులు నడిపించేది, తర్వాత సామాన్యమైన ప్రజలు నడిపించే ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు ఈ సంవత్సరం దేవుడు ఆయన ఆదర అభిమానం మనుషుల ఎదుట దేవుని ఎదుట ఉండేటట్టు ప్రార్థించుకుంటూ మన ఉద్దేశంలో తర్పిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క విన్నపాలను యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. జోయి వెరోనికా ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా దేవుని దయా సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కోలేటి అనిల్ కుమార్ రాణిల కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 10వ తరగతి సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తున్న అక్షర, సంజన, అక్షర, సృజన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి కొరకు పరీక్షలు మంచిగా రాసినట్లుగా మంచి ఉత్తీర్ణత కుటుంబ సభ్యుల అందరి యొక్క మంచి ఆరోగ్యం దేవుడి దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎం సుందర్ రాజు మంచి ఆరోగ్యం ఆర్థిక సమస్య నుండి విడుదల చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ల అభివృద్ధి వివిధ స్థలాలలో ఉన్న ప్రాపర్టీస్ త్వరగా అమ్ముడుపోనట్లుగా ఎయిలీన్ ఏంజలీనా మంచి చదువులు 27వ తేదీ నుండి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా టి సుమన్ రాణి జీవితంలో మంచి స్థితికి వచ్చినట్లుగా ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బు వచ్చినట్లుగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా లోన్ శాంక్షన్ అగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శామువెల్ రాజ్ 5వ జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా అలాగే ఫిట్స్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థ కొరకు సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శామువెల్ రాజ్ 5వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన అందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక చపాణి భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును
చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పౌలు గారు ఎప్పుడు మనకు నేర్పించే సత్యం ఫిలిప్పీ 4:4లో ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు అంటాడు. పాల్ టీచర్స్ us a secret that we should rejoice in the Lord always. And he says again, I tell you, rejoice. That means the Lord is with us, so we need to always rejoice. నెహెమయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మీకు ప్రభు ప్రసాదించే ఆనందమే మీకు అధిక ఫలవంతమును దయచేయను. నెహెమయా 8:10 says, the joy that God gives is your strength. అది అన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి సంతోషంగా అని ప్రతి గుర్తులు ధ్యానించబోతున్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టంలోని పశువులు నాశనమైనను, నేను ప్రభువునందు ఆనందింతును. హబక్కూక్ చాప్టర్ 3 verse 17 says, even if all the cattle, all the sheep dies, I will continue to rejoice in the Lord. హబక్కూక్ 3:17. పాడుదాం, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, నీ అందే మా ఆనందం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలల పశువులు లేకున్నను. ఏమి నాకు లేకుండా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్రాక్ష చెట్టు ఫలించకుండును, అంజూరపు పూత పట్టకుండును, ద్రాక్ష కాయలు కాయకుండును, ఒలివ పంట నాశనమైనను, పొలము పండకపోయినను దేవుని యందు నేను ఆనందిస్తాను. అగైన్ ఇట్ ఈస్ రిపీటెడ్ బై హబక్కుక్ ఇన్ 3:17-18. హబక్కుక్ గ్రంథంలో 3:17-18 మళ్ళీ చెప్తున్నాడు అలా. హీ సేస్, ఈవెన్ ఇఫ్ ద ఫిగ్ ట్రీ డస్ నాట్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్, ఈవెన్ ఇఫ్ he says the land does not bear fruit, I will continue to rejoice in the Lord, because my Savior still redeems me. నా రక్షకుడు దేవుని యందే నేను సందర్శించాను. భక్తితో పాడదాం. ఫలించినా ఫలించకపోయినా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అని అర్థం. ప్రార్థనతో పాడదాం. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్టు ఫలించకున్నను, అంజూరపు చెట్టు పోయకున్నను, ఏమి ఉన్నా లేకున్నా నష్టకాలమైనా, ఏమున్నా లేకున్నా కష్టకాలమందైనా యేసునందు ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందంతో జీవించుటకై దేవుని కృప కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడే మనం పాడాం, ఫలించకపోయినా ఫలించిన ఫాదర్ మరి పాల్ ఫాదర్ గారని లూర్ద్ మాత ఆశ్రమం గురించి మొన్ననే చెప్పాను మీతో. అక్కడికి వెళ్ళినప్పుడు ఫాదర్ గారు థ్యాంక్ చెప్పి ఇలా చెప్పాడు, మాకు రోజు జూబిలీ అన్నాడు, మాకు రోజు జూబిలీ సంవత్సరమే అంటున్నాడు. అర్థం ఏంటని వెంటనే చెప్పాడు. అర్థం ఏంటంటే ఎట్లా భోజనం వస్తుందో ఎలా నడిపించగలుగుతారో వాళ్ళకే తెలియదంట. దేవుడు అలా అనుగ్రహిస్తూ ఉన్నాడంట. అలా 1, 2 కాదు 7 ఉందని మానసిక బాధలతో బాధపడుతున్న వాళ్ళని తీసుకొచ్చి రోజు భోజనం పెట్టి వాళ్ళని చూసుకోవడం అనేది ఆయన చెప్తున్నాడు. మాకు రోజు జూబిలీ, మాకు రోజు క్రిస్మసే అంటున్నాడు. అలా కూడా కేరళ నుండి వచ్చినటువంటి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఒక మంచి సమరుడిలాగా ఇంతమందికి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు పాడినది నిజమే అని నాకు అనిపించింది. A person from Kerala all the way like a missionary, Father Paul came, and then he is telling every day for us as a Jubilee celebration. What's a Jubilee? He is explaining. Jubilee అంటే ఆ సంవత్సరం విత్తనము చల్లకూడదంట, పంటలు పండించకూడదంట, ముందు సంవత్సరం వచ్చినది ఇంకా 3 సంవత్సరాలు సరిపోతుందంట. అలా దేవుడు దీవిస్తాడంట. జూబిలీ సంవత్సరం అంటే అది. ఈ సంవత్సరం అది మీరు గుర్తుంచుకోండి. మీకు దేవుడు పోషిస్తాడు, నడిపిస్తాడు, ఏ కొరత లేకుండా దీవిస్తాడు. గాడ్ ఈజ్ సో గుడ్. 3వ గుర్తులో ఉన్నాం. దానియేలు జీవితం గురించి మనం ఇలా నేర్చుకుంటున్నాం. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనంలో, సింహపు గుహలో పడవేసిన, అగ్ని గుండములో త్రోసివేసిన ప్రభు కాపాడే దేవుడని దానియేలు 6:22లో చదువుతున్నాం. దేవుడు దేవదూతను పంపి సింహాల నోళ్లను మూయించను కనుక అవి నాకు ఏ హాని చేయలేదు. ఎందుకని చెప్తున్నాడు ఆయన? దేవుడు నన్ను నిర్దోషిగా గణించను కనుక, నేను ఎట్టి అపరాధములను చేయలేదు కనుక అతడు ఇట్లు చేశాను అని చెప్తున్నాడు. Daniel 6:22, Daniel says, God found me blameless. He knows. That's why he saved me from the lion's den. దేవుడు సింహాల నోళ్ల నుండి మిమ్మల్ని తప్పించే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగా. భక్తితో పాడదాం. సింహపు గుహలో పడవేసిన, అగ్ని గుండములో త్రోసివేసిన, సింహపు గుహలో పడవేసిన, అగ్ని గుండములో త్రోసివేసిన, నన్ను ప్రభు కాపాడినా కాపాడకపోయినా, నన్ను ప్రభు కాపాడినా కాపాడకపోయినా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఇప్పుడు ఏం పాడాం? కాపాడినా కాపాడకపోయినా. ఇది ఎవరు ప్రార్థన? దానియేలు ప్రార్థన. అలా చేశాడు, కాపాడాడు. వెదర్ గాడ్ సేవ్స్ us or don't save, we will not yield to the Gentiles. That's what he said. God saved him. మనం కూడా గట్టిగా దేవుని మీద ఆనందిస్తే అన్ని పరిస్థితులు కాపాడుతాడు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమన్, రేఖా, రేష్మా, రాబిన్, all are like that. The Lord is calling all by name. అది మొదటిగా చెప్పినటువంటి పేరులో దేవుడు ఏదో ఒక విషయంలో భయపడుతున్నావు, భయపడవద్దంటున్నాడు. భక్తితో ప్రార్థిస్తాం. అందరూ కలిసి అందరికీ క్షేమంగా ఉండేటటువంటి దినములను తెలుగు ఉడకంలో పాల్గొంటున్న వాళ్ళని దేవుడు దీవించమని, అందరూ సంరక్షణలో ఉండాలని. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనంలో కలిమి లేములలో ఉండుట అనినది ఏమో నాకు తెలియదు. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండా ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడు ఎచ్చోటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. మనం నేర్చుకున్నామా? ఉన్నా లేకపోయినా కలిమిలేమిలోను అన్నీ కలిగి ఉన్నప్పుడు, ఆకలితో ఉన్న కడుపు నిండా తిన్నా, దేవునిలో ఉండటానికి రహస్యం నేర్చుకోవాలంట. వీ హ్యావ్ టు లెర్న్ ద సీక్రెట్ హౌ టు రిజాయిస్ ఇన్ ప్లెంటీ వెన్ యూ ల్యాక్ సంథింగ్ ఎవ్రీ టైమ్. ఫిలిపియన్స్ 4:12. ఇది ఎలా సాధ్యం? అందుకే ఇలాంటి ప్రార్థనలో ఆ అనుగ్రహం మన మీదకి దిగి వస్తుంది. దేవా, ఈ పరీక్షలు రాస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టాపిక్లో ఒకే ఒక వచనం చెప్తామయ్యా, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం.
అందరు చెప్పండి, అవసరములన్నిటినీ తీర్చే దేవుడు. అవసరములన్నిటిని తీర్చే దేవుడు. పిల్లలకు పిల్లలకు కావలసిన అవసరములన్నిటినీ తీర్చునుగాక. ఓ గాడ్ who supplies all our needs according to this passage. Philippians 4:19 provide the children necessary wisdom, memory power, the best of results. ఈ ప్రార్థన రోజు చెప్పే కుటుంబంలో పిల్లలకు మంచి ఫలితాన్ని దేవుడు దయచేయునుగా. భక్తితో ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆకలితోనే నేనుండను, సంతృప్తి కలిగి జీవించినను. ఆకలితోనే నేనుండను, సంతృప్తి కలిగి జీవించినను. కలిమి లేకున్నను, సమృద్ధిలో ఉన్నను. కలిమి లేకున్నను, సమృద్ధిలో ఉన్నను. యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. ఇలాంటి గొప్ప అనుగ్రహంతో జీవించే వరముల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్యాలెండర్లో ఉన్న వాగ్దానములన్నీ మీ ఇంటిలో నెరవేరునుగా. ఆమేన్. చెప్పినదంతా చేసే దేవుడు మీ ఇంటిలో చెప్పినదంతా నెరవేర్చునుగా. ఆమేన్. మీరు తీసుకువెళ్ళినటువంటి వాగ్దాన కార్డులో ఉన్నది మీకు నెరవేరునుగా. ఆమేన్. అలాగే స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్ చదువుతున్న ప్రతి బిడ్డకు మేలులు జరుగునుగా. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇంతకు ముందు ఇండియా నుంచి మరి రోమాపురిలో మా ఎస్విడి సంస్థకు పెద్దల్లో కొందరు కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు. కానీ ఈసారి వచ్చే వ్యక్తి వైస్ జనరల్, అంటే అతి పెద్ద ఒక బాధ్యత వహించిన వ్యక్తి. ఎస్విడి సంస్థకు 80 దేశాలకు చెందిన వ్యక్తి టీవీ జేవియర్ గారు మన మధ్యలో ఉంటారు. ఆదివారం రోమాపురి నుంచి మన కోసం మనలను సందర్శించి కొంతసేపు మాట్లాడి వెళ్ళటానికి వస్తున్నటువంటి ఫాదర్ గారిని మనం గౌరవించాలి. దయచేసి రండి. ఫాదర్ గారు మన మధ్యలో కొంతసేపు ఉంటారు, పంచుకుంటారు, మనం దీవిస్తారు. అండ్ కమింగ్ సండే వీ హ్యావ్ ఎ రేర్ విజిట్
of a person who is our Vice General of our congregation. 80 countries. This is the first time a Vice General is from India and he is coming to visit us. I welcome all of you to be present on coming Sunday. వచ్చే ఆదివారం మీ అందరూ వచ్చేసి ప్రోత్సహించండి. మనమందరం మన సంస్థకు థ్యాంక్స్ చెప్పే గొప్ప రోజు అది. చివరి గుర్తులో ఉన్నాం. తెలుగు వడకంలో పాల్గొని వెళ్ళబోతున్నటువంటి బిడ్డలందరికీ వెళ్ళక మునుపే ఇక్కడ దీవెనలు దయచేయునుగాక. యోబు 1:21లో యోబు ఇలా చెప్పగలుగుతాం. మనలో ఎంతమంది ఇలా చెప్పగలుగుతామో, ప్రభువు దయచేసిన వాణినెల్లా మరల తానే తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికాను. మనలో కొంతమంది ఎవరైనా ప్రియమైన వ్యక్తులను కోల్పోతే, వస్తువులను కోల్పోతే తట్టుకోలేము. కానీ యోబు చెప్పాడు, దేవుడు ఇచ్చాడు, నేను ఏం తీసుకొని రాలేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, స్తోత్రం చెల్లించాడు. ఆ పరిస్థితిలో కూడా ఇట్స్ గాడ్ హూ గేవ్ మీ, గాడ్ హ్యాస్ టేకన్ అవే. హౌ క్యాన్ వి మేక్ అ సచ్ ఎ స్టేట్మెంట్? దట్ ఈస్ ద హోప్ అండ్ ఫెయిత్ అండ్ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ హీ హ్యాడ్ ఇన్ గాడ్. ఈ సంవత్సరం నిరీక్షణ యాత్రికుల సంవత్సరం. అలా నిరీక్షించాలి, దేవుడు చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని పలికే సంవత్సరం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉండలేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. యోబుల శోధనలు ఎదురైనను, మిత్రులే శత్రుడుగా మారినను. యోబుల శోధనలు ఎదురైనను, మిత్రులే శత్రులుగా మారినను. ప్రభువు నాకు ఇచ్చిన, ప్రభువే తీసుకొనినా, ప్రభువు నాకు ఇచ్చిన, ప్రభువే తీసుకొనినా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. అందరు కలిసి పాడుదాం. యేసునందే, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. ఇలాంటి గొప్ప పాటలు పాడినప్పుడు మనకు నమ్మకం కలగాలి. విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. లెట్స్ బిలీవ్ వాట్ వి sang is true about us and claim all the miracles to happen this year. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్నిటికీ నీ మీదనే ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చిన ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా సంస్థ నుండి ఇక్కడికి రోమాపు నుంచి వస్తున్న ఆ గొప్ప వ్యక్తి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మొత్తంగి కేంద్రంలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని పనులు ఇక్కడ జరగటానికి డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజ ఉద్దేశములు మరియు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఎందుకో ఈరోజు ప్రభువు చాలా ప్రమోషన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళకు ఈ వారంలో దేవుడు, ఈ నెలలో అలాంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. మరి ముఖ్యంగా అమెరికాలో ఒక మంచి స్థితిలో ఒక వ్యక్తిని ఉంచబోతున్నాడు. ఇండియాలో అనేక మందికి ప్రమోషన్ విషయంలో దేవుడు సహకరిస్తున్నాడు. తల వంచి సిలువ నీడలో దేవుని రెక్కల క్రింద ఆనందముతో ఎప్పుడు ఉండటానికి వరం కోరుకుంటూ దీవెనల కోసం ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు నందే ఆధారపడి ఆనందమును కనుగొనే మీ అందరికీ పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు ఈ నెలలో పలికినటువంటి వాగ్దానానుసారం చెప్పినదంతా చేసి చేయి విడువక దేవుడు దీవించునుగాక. Amen. As the Lord has promised this month's calendar, He will never leave us. And one who promises, may He fulfill the promises in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును.